ఓకే, సో వీళ్ళందరూ నాకు టాస్క్ ఇచ్చారు. నేను పనిచేసిన హీరోలందరినీ పేర్లు ఇచ్చారు. సో ఒక్కొక్క పేరు మీద ఐ హ్యావ్ టు డ్రా సంథింగ్ అంట, సో దట్ యూ విల్ గెట్ యుల్ రిమైండ్ ఆఫ్ దెమ్. సో ఫస్ట్ టాస్క్ ఇస్ Samantha. And Samantha Gupta U-turn, tana recent hit, solo hit. I mean my first co-star and నేను చాలా ఇష్టం అండి. ఎందుకంటే మన ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు మనం చాలా ప్రెజర్లో ఉంటాం. ఎంతకాలం నుంచి ఫస్ట్ ఫిల్మ్ ఐ యూస్ టు నా ఫస్ట్ ఫిల్మ్ సెట్లో ప్రకాష్ రాజ్ సార్ వాళ్ళందరూ ఉండేవాళ్ళు. Samantha was already established by then. వినాయక్ సార్ on the block. And నేను ఒక కొత్తోడిని, just 19 years old guy, just coming on the, and I was too young and too immature then. నాకు అసలు సెట్లో కూడా I don't even know, I never been to my dad's set also. I have trained కొంచెం, but not really so much that I could cope up with all these great artists. And Sam used to be the most best support system నాకు. And తను సాయి నువ్వు ఇంకా చాలా బెటర్గా ఉన్నావు, నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు, రిలాక్స్ అండ్ గో టు యువర్ జాబ్. నేను ఫస్ట్ ఫిల్మ్లో అయితే నేను షేక్ అయిపోయింది, మై హ్యాండ్స్ యూస్ టు స్వెట్ అండ్ ఆల్ ఆఫ్ దట్ అని చెప్పేది. సో ఐ వాజ్ లైక్ ఓకే, మేబీ శామే ఇంత పెద్ద యాక్టర్ అయిపోయింది, నేను కూడా మనం కొంచెం స్ట్రెస్లో ఉంటాం తప్పలేదు అని చెప్పి. అండ్ తను బ్యూటిఫుల్ యాక్టర్. అండ్ హర్ వర్క్ స్పీక్స్ మోర్ దెన్ ఎనీథింగ్. నెక్స్ట్ ఇస్, and they gave me Tamanna. So Tamanna nangalle everybody knows Milky Beauty antaru kadandi. So I put a Milky Bar. So everybody loves chocolate, right? Tamanna tho I didn't had any scenes together. మేము ఉట్టి 2 స్పెషల్ నెంబర్స్ చేసాం. సో మనం బాలీవుడ్లో ఉంటుంది కదా, కొంచెం దాంతో ఇన్స్పైర్ అయ్యాను టు మనకి ఇక్కడేమో నన్ను ఇంకా నెక్స్ట్ నుంచి స్టార్టెడ్ ట్రోలింగ్ మీ ఫర్ ఎవ్రీథింగ్ ఇంకా ప్రతిసారి మీకు పెద్ద హీరోయిన్స్ కావాలా డాన్స్ నెంబర్స్ కూడా అని. బట్ ఇట్స్ ఎ గుడ్ ట్రెండ్ ఇన్ బాలీవుడ్. ఐ థాట్ ఐఎమ్ స్టార్టింగ్ సమ్ న్యూ ట్రెండ్ హియర్, బట్ ఆఫ్టర్ పీపుల్ స్టార్టెడ్ ట్రోలింగ్ మీ ఐ వాజ్ లైక్ నో, ఐఎమ్ డన్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డు ఎనీ ఆఫ్ ది స్పెషల్ నెంబర్స్ ఎనీమోర్ అని. బికాస్ if you see in Bollywood, any big, any upcoming actor or anybody, they do one special number with the established actors. So it's always good for the film to promote your film, and it it elevates the film for sure. So Tamanna tho ikra 2 special numbers unde. So we had only working on song, and she's an amazing dancer, and I genuinely love dancing with her. And it was amazing. I mean, but I didn't had much big rapport with Tamanna. And the third task is Kajal. This is Kajal. Kajal. Kajal అంత సింపుల్ గా డ్రా చేసేస్తారు. సాగర్ చాలా ఫాస్ట్ వచ్చేసింది, ఇమీడియట్ గా వచ్చింది. రకుల్. సో రకుల్ మనం అందరికి గుర్తొచ్చేది ఫిట్నెస్. సో హియర్ యు గో. సో రకుల్ అండ్ yes, Rakul is like Rakul, the coolest co-star. ఎందుకంటే మాకు జయజాని వాజ్ టఫెస్ట్ ఫిల్మ్ టు మేక్ అండి. మనం చూసిన దానికంటే అది చాలా కష్టమైన సినిమా. టాస్క్ మాస్టర్ బోయపాటి సినిమా ఉండేవాడు. సో ఆయన మాకేమో మొత్తం అంతా మా 4 ఫిల్మ్ చాలా ఎమోషనల్ ఫిల్మ్. సో మేము పొద్దు నుంచి సాయంత్రం దాకా నేను రాకులు ఏడుస్తూనే ఉండేవాడు సెట్లో. సో వీ యూస్ టు పుట్ లాట్ ఆఫ్ గ్లిజరిన్, ఏడ్చి రాత్రి షూటింగ్ వస్తే తను అంత స్ట్రెయిన్ అయ్యి కూడా మీ ఇద్దరం వీ యూస్ టు బోత్ హిట్ టు ద జిమ్. బికాస్ నేనేమో హ్యావ్ టు బిల్డ్ ఆన్ మజిల్, రాకులేమో యూస్ టు తను పెద్ద ఫిట్నెస్ ఫ్రీక్. సో మేము ఎంత స్ట్రెయిన్ అయినా, ఎంత మాకు ఆ రోజు హౌ మచ్ మాకు ఆ ఫుల్ డే మాకు చాలా స్ట్రెస్ ఉండింది, బట్ స్టిల్ వీ యూస్ టు ఎండ్ అప్ ఇన్ ద జిమ్ ఆఫ్టర్ ప్యాకప్. అండ్ తన హార్డ్ వర్కింగ్ నేచర్కి హ్యాట్స్ ఆఫ్. షీ డెఫినెట్లీ ఇన్స్పైర్డ్ మీ మెనీ థింగ్స్. సో నెక్స్ట్ ఇస్ అనుపమ. ఉప్మా కావాలి ఇంకేం అనుపమ అంటే
స్వర్గమానంగాల్లే మనకు అనుభవం ఉప్మా కాకుండా ఇంకోటి గుర్తించిందంటే తన హెయిర్ దట్ కర్లీ హెయిర్ విచ్ బికేమ్ ఫేమస్ ఫ్రమ్ ప్రేమ సో మ్యాగీ నూడిల్స్ లాగా ఒక నూడిల్స్ లాగా తన హెయిర్ ఉంటుంది కాబట్టి వి మెన్షన్ హర్ యాజ్ మ్యాగీ నూడిల్స్ అనుపమ ఓ మై గాడ్ తను చాలా ఎనర్జెటిక్ అండి చాలా అంటే చాలా ఎనర్జెటిక్ తను నేను సెట్లో కూడా యూనో హీరోయిన్ వర్షన్ ఆఫ్ రణ్వీర్ సింగ్ అని పిలుస్తుంటా అంటే ద వే షీ యూనో ద కాస్ట్యూమ్ వేసుకోవటం కానీ అన్ని చాలా హట్కే ట్రై చేస్తూ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ షీ ఈజ్ అమేజింగ్ సింగర్ చాలా మంది తెలియదు తను చాలా చాలా మంచి సింగర్ అండ్ చాలా బాగా పాడుతుంది చాలా ఇంటర్వ్యూస్లో పాడిపించాను నేను సో షీఈ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఐ వర్క్ విత్ మెహరన్ పిర్జాదా Mehreen, we had like very few days of working days. We had 10 days of working days, but it was fun. I mean, we shot in Dubai. That's the time when we really got close. I mean, but fantastic. She is like నిజంగానే తన F2లో చేసినట్టు తన క్యారెక్టర్ తగ్గట్టుగా ఫుల్ ఎనర్జెటిక్ అనమాట ఆన్ సెట్ అండ్ వీ హ్యాడ్ ఎ డాన్స్ నెంబర్ సో తను కొంచెం మన డాన్స్ ప్రో కదా సో ఎవ్రీబడి మన డాన్స్ ప్రో ఉన్నప్పుడు కొంచెం ఎవ్రీబడి విల్ టేక్ హెల్ప్ ఫ్రమ్ మీ సో yeah we had I mean but she's an amazing dancer I mean she genuinely worked very hard to do the dance okay Mehreen honey is the best so tana symbolic she became very famous with this F2 honey is the best and last task they gave me is Pooja Hegde Pooja, I mean, fantastic. Pooja, we had completely outdoor schedule, so we used to have dinners, everything together. We shot in New York, we shot in Pollachi, we shot in Varanasi, we shot in Dubai. So we had like so many places to go. So we used to always be away from home. So Ratri, once we packed up shoots and all, we used to go to some dinners. And she's very, very, you know, chala passionate towards film, and chala hardworking. And she has done many films even in South, Tamil chesindi, Hindi lo chesindi, now she's doing in Telugu. So she's like, she can fit in anybody's anamata, you know, if you tell her about any culture or anything, she has something to say. Tan naku aa vishayamlo chaala nachindi ante she has very much awareness of lot of knowledge, you know, around and tan very knowledgeable person. The actress whom I met was one of the smartest actresses I feel is Pooja. I mean she has a lot of knowledge on everything. Literally, so it's very rare quality to someone have that, and generally I like people with intelligence, you know. We are falling in love with them. By the way, you are describing it. Oh, areva. So Pooja. I think my mom's most favorite place. I think every mom's favorite place will be Pooja Gari. So that's why I'm drawing. Pooja, this is for you. Okay, I have drew this thing for you. Okay, I'm just gonna screenshot for you now. Wait. You have to better do something for me like this now.